ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి. రేప్ కేసెస్ కూడా పెరిగిపోతున్నాయి మేడం ఈ మధ్య కాలంలో. అలాంటి కేసెస్ ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? ఏ అమ్మాయి అయినా తనకు అన్యాయం జరుగుతుంది, తనకి ఇబ్బంది కలుగుతుంది, నన్ను ఎవరో మోసం చేశారు అని తెలిసిన వెంబటే వాళ్ళ మీద ఫిజికల్ హరాస్మెంట్ అనేది జరుగుతుంది. ఇప్పుడు దాన్ని బయట పెడితే ఉద్యోగం పోతుందనే భయం ఉంటుంది, ఎవరికి చెప్పాలో అర్థం కాదు. అలాంటప్పుడు మీ నుంచి ఏదైనా సహాయం అందుతుందా వాళ్ళకి? ఈ అమ్మాయి ఆ ఇష్యూని హ్యాండిల్ చేయడానికి వాళ్ళ ఆఫీస్లో ఎటువంటి ఫోరం లేదు అని రియలైజ్ అయితే అదనపు కట్నం కోసం ఆడపిల్లల్ని వేధిస్తున్న అత్తమామలు ఉన్నారు. ఆమె చనిపోయేదాకా కూడా పరిస్థితుల్ని తీసుకువెళ్తున్నారు. ఈ రోజు నా కొడుకు కోసం నేను కట్నం తీసుకుంటున్నాను, రేపు అదే నా కూతురు కోసం కట్నం ఇవ్వాల్సిన పరిస్థితులు వస్తాయేమో అని ఆలోచించగలిగాను. పసి మొగ్గల్ని కూడా చిదిమేస్తున్నారు. వాళ్ళను కూడా పాపపు కళ్ళతో, కామపు కళ్ళతో చూస్తూ ఉన్నారు. పిల్లల ప్రాణాలను కూడా తీసేస్తున్నారు కామం కోసం. పిల్లలకి రక్షణగా మీరు ఎలా నిలుస్తున్నారు? చైల్డ్ సెక్షువల్ హరాస్మెంట్ కానివ్వండి, అట్లాగే విమెన్ రేప్స్ విక్టిమైజ్ అయినప్పుడు వివాహేతర సంబంధాలు కూడా పెరిగిపోతున్నాయి. కానీ అక్కడ ఎక్కువగా మహిళనే బ్లేమ్ చేస్తూ ఉంటారు. ప్రతిదానికి ఏదైనా కారణం ఉంది అంటే అది. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. చిన్నపిల్లలు, మహిళలు జాగ్రత్తగా భద్రంగా ఉన్నప్పుడే మన సమాజం బాగుంటుంది. పోలీస్ వ్యవస్థ, ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా గానీ వారి మీద అఘాయిత్యాలు ఆగట్లేదు. ప్రస్తుతం నాతో పాటు హైదరాబాద్ విమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ లావణ్య నాయక్ గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి ఈ రోజు మహిళలు, పిల్లల భద్రతకి సంబంధించిన అనేక విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. మీరు విమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీగా ఉన్నారు కదా, మీ వింగ్ కింద మహిళలకి, పిల్లల కోసం రక్షణ కల్పించడానికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? మీకు తెలియాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, హైదరాబాద్ సిటీలో విమెన్ సేఫ్టీ వింగ్ ఎక్స్క్లూజివ్ గా ఫార్మేషన్ 2023లో జరిగింది. అప్పటి నుంచి కూడా దానికి ముందున్నటువంటి షీ టీమ్స్, అట్లాగే భరోసా సెంటర్, 7 ఎక్స్క్లూజివ్ ఉమెన్ పోలీస్ స్టేషన్లు, AHTU అంటే యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ కానివ్వండి, అట్లాగే జువెనైల్ బ్యూరో యూనిట్ కానివ్వండి, ఇవన్నీ కూడా మా విమెన్ సేఫ్టీ వింగ్ పరిధిలోకి వస్తాయి. వీటి యొక్క కార్యకలాపాలన్నీ కూడా మేము విమెన్ సేఫ్టీ వింగ్ హైదరాబాద్ సిటీలో చూస్తుంటాం. మేడం, భరోసా ద్వారా చేసే కార్యక్రమాలు ఏంటి? భరోసా మీరు వింటున్నట్టే అది చిన్న పిల్లలకి, అట్లాగే యంగ్ అమ్మాయిలకి, అట్లాగే చిన్న గర్ల్స్ కానీ బాయ్స్ కానీ, చిన్న పిల్లలు వాళ్ళకి ఒక భరోసానిచ్చే సెంటర్. అక్కడ మెయిన్ గా సెక్షువల్లీ ఎక్స్ప్లాయిటెడ్ చిల్డ్రన్ లేదా ఇన్అప్రోప్రియేట్ గా వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళ నుండి రక్షించడానికి ఈ సెంటర్ అనేది ఫామ్ చేయడం జరిగింది. సహజంగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం అంటేనే చాలా మంది అవమానంగా, పరుగు పోయిందన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎంత కష్టం ఇచ్చినా సరే అక్కడే దాన్ని సార్ట్అవుట్ చేసుకుందాము అనుకుంటారు. అయితే ఈ విమెన్ సేఫ్టీ వింగ్ మహిళలకు ఇస్తున్న భరోసా ఏంటి? మెయిన్ గా మీరు గమనించుకుంటే, మహిళకి తను చిన్నతనం నుండి ఏదో ఒక రిస్క్ తన లైఫ్ లో ఉండనే ఉంటుంది. మాక్సిమం సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ రిస్క్, పెళ్ళైన తర్వాత హారాస్మెంట్ బై హస్బెండ్ అండ్ ఇన్ లాస్ రిస్క్, అట్లాగే పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా కొంతమంది పోకిరీల హారాస్మెంట్ రిస్క్. ఇలా ప్రతి స్టేజ్ లో కూడా వాళ్ళకి ఆ రిస్క్ ఉంటుంది. సో అట్లాగే పిల్లలకి నాట్ ఓన్లీ సెక్షువల్ హారాస్మెంట్, ఎనీ కైండ్ ఆఫ్ బులియింగ్ జరిగినా కూడా, లేదా అమ్మాయిలకి ఎనీ కైండ్ ఆఫ్ బులియింగ్, కాలేజ్ వెళ్తున్నప్పుడు, స్కూల్కి వెళ్తున్నప్పుడు ఇలాంటివి జరిగినవి కూడా మేము హ్యాండిల్ చేస్తుంటాం. రేప్ కేసెస్ కూడా పెరిగిపోతున్నాయి మేడం ఈ మధ్య కాలంలో. అలాంటి కేసెస్ ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? రేప్ కేసెస్ చాలా దురదృష్టకరము అవి పెరగడము అనేది. కాకపోతే నేను ఒక యాంగిల్ చెప్పదలుచుకున్నాను. ఇందులో ఏంటంటే, ఒకప్పుడు భయానికో, సమాజంలో మా పేరు పోతుంది అనే భయం వల్లనో వాళ్ళు ముందుకొచ్చి రిపోర్ట్ చేయడం అనేది ఉండేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. ఏ అమ్మాయి అయినా తనకు అన్యాయం జరుగుతుంది, తనకి ఇబ్బంది కలుగుతుంది, నన్ను ఎవరో మోసం చేశారు అని తెలిసిన బట్టి దాన్ని రిపోర్ట్ చేస్తున్నారు. అందుకే రేప్ కేసెస్ అనేవి పెరగడం జరుగుతుంది. ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం అనుకుంటూ మన మహిళా లోకం దూసుకుపోతుంది. అయినా కానీ ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే ఈ రోజులో కట్నం ఇవ్వక తప్పని పరిస్థితి. పైగా ఇచ్చిన కట్నం సరిపోవట్లేదు అని అదనపు కట్నం కోసం ఆడపిల్లల్ని వేధిస్తున్న అత్తమామలు ఉన్నారు. ఆమె చనిపోయేదాకా కూడా పరిస్థితుల్ని తీసుకువెళ్తున్నారు. ఈ వరకట్న వేధింపుల కేసులు ఇప్పుడు కూడా మీ వరకు వస్తున్నాయా? ఖచ్చితంగా వస్తున్నాయి, అండ్ పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఈ సంవత్సరంలోనే సోఫార్ మనకి 7 పోలీస్ స్టేషన్ల పరిధిలో
దాదాపు 500 కేసులు నమోదవ్వడం జరిగింది. 500 కేసులు. 500 కేసులు అంటే అన్ని 7 పోలీస్ స్టేషన్లను కలిపి. దీన్ని మనం ఎలా గమనించుకోవాలంటే సొసైటీలో ఒక మార్పు రావాలి, సొసైటీలో ఒక ఆలోచన తీరు రావాలి. ఈ రోజు నా కొడుకు కోసం నేను కట్నం తీసుకుంటున్నాను, రేపు అదే నా కూతురు కోసం కట్నం ఇవ్వాల్సిన పరిస్థితులు వస్తాయేమో అని ఆలోచించగలగాలి. అలా ఆలోచించాలి. అలాగే వీరికి మహిళలకి ముఖ్యంగా ఉమెన్ పోలీస్ స్టేషన్ల రూపంలో ఉమెన్ సేఫ్టీ వింగ్ యొక్క అండాదండా ఉన్నాయని కూడా వాళ్ళు రియలైజ్ అవ్వాలి. దాని వలన వాళ్ళు ఎన్ని లీగల్ ఇబ్బందుల్లో పడతారు అనేది కూడా వాళ్ళు రియలైజ్ అవ్వాలి. గృహహింస అనేది కూడా పెరిగిపోయింది మేడం. ఎందుకంటే ఒకవైపు ఒక మహిళ ఉద్యోగం చేసుకుంటూ ఉంటుంది, ఇంకొక వైపు ఫ్యామిలీని చూస్తూ ఉంటుంది, అట్ ద సేమ్ టైం డొమెస్టిక్ వైలెన్స్ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ఆధునిక కాలంలో కూడా ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయంటారు? మీ వరకు వస్తున్నాయి అలాంటి కేసెస్? మా వరకు ఖచ్చితంగా వస్తున్నాయి అలాంటి కేసెస్. ముఖ్యంగా చదువుకున్న అమ్మాయి విషయానికి వస్తే తనంటూ తాను ఉద్యోగం చేయడము, తనంటూ తన రెస్పెక్ట్ ఏంటి అనేది రియలైజ్ అవ్వడం వల్ల కూడా ఒకరు ఇబ్బంది పెట్టే పరిస్థితులు, హస్బెండ్ తనని కొట్టడం కానివ్వండి, డొమెస్టిక్ వైలెన్స్ చేయడం కానివ్వండి చేస్తున్నప్పుడు ఎవరైనా చెప్తే వింటాడేమో అనే భయానికి, అనే ఇంట్రెస్ట్ తోటి, అంటే అలాంటి ఆలోచనతోటి తను ముందుకొచ్చి ఉమెన్ పోలీస్ స్టేషన్లో ఈ యొక్క కంప్లైంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ అందువలన కూడా ఇది ఎంతో ఎక్కువగా మనకి రిపోర్టింగ్ కనపడుతుంది. అట్లాగే ఇక్కడ నుండి పోలీస్ స్టేషన్ ఒక టాబు అవ్వకుండా సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్ CDEW సెంటర్స్ కి ఈ యొక్క విక్టిమ్స్ ని అలాంగ్ విత్ హస్బెండ్ మనము కౌన్సిలింగ్ అనేది పంపిస్తున్నాం. అందులో ఎక్స్పర్ట్ కౌన్సిలర్స్ వాళ్ళకి వివిధ రకాల మ్యారేజెస్ లో వచ్చే రకరకాల సమస్యల గురించి, అట్లాగే వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే విషయం గురించి కూడా వాళ్ళు వీళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కౌన్సిలింగ్స్ వలన CDEW సెంటర్స్ లో టిల్ నౌ 36% రీకన్సిలియేషన్ అయ్యాయి కపుల్స్. వీళ్ళు ఇచ్చినటువంటి కౌన్సిలింగ్ వలన, అట్లాగే మా పోలీస్ డిపార్ట్మెంట్ లో మా ఇన్స్పెక్టర్లు, మా స్టాఫ్ ఇచ్చిన కౌన్సిలింగ్స్ వలన 100 మా విక్టిమ్స్ వస్తే 36 మంది మళ్ళీ వాళ్ళ హస్బెండ్ తోనే తిరిగి కలిసి సామరస్యంగా సంతోషంగా ఉండడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఏదైనా సమస్య వస్తే మహిళలు కావచ్చు, ఎవరైనా పోలీస్ స్టేషన్ వరకు వెళ్తారు. విమెన్ సేఫ్టీ వింగ్ వరకు కూడా ఆ సమస్యలు వస్తున్నాయా? డైరెక్ట్ గా వచ్చి మిమ్మల్ని అంటే DCPని కలిసే అవకాశం ఉందా విక్టిమ్స్? ఖచ్చితంగా అండి, డైరెక్ట్ వాకిన్స్ ఉంటాయి. DCP గారికి వచ్చి కలిసి వాళ్ళ ఇష్యూ ఏంటి అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకొని, అండ్ DCP లెవెల్లో వచ్చాం కదా, మా ప్రాబ్లంకి ఇన్స్టెంట్ సొల్యూషన్ వచ్చేస్తుంది అనే ఆలోచనతో కూడా రావడము, అట్లాగే అంతే కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళని మేము హ్యాండిల్ చేయడము అండ్ కౌన్సిలింగ్ చేయడం కూడా జరుగుతుంది. ఇన్ ద అప్రోప్రియేట్ ఫోరం కౌన్సిలింగ్ చేసిన తర్వాత వాళ్ళు రీకన్సైల్ అయిన ఉదంతాలు కూడా చాలా ఉన్నాయి. బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఈక్వెల్ అని మనం అంటూనే ఉన్నాం, కానీ ఈవ్ టీజింగ్ మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. ఈవ్ టీజింగ్ ని అరికట్టడానికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? మీరు ఈ పాటికే తెలుసుకుని ఉంటారు, హైదరాబాద్ సిటీ పోలీస్ లో మొట్టమొదటి షీటీన్స్ వింగ్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. షీటీన్స్ యొక్క ముఖ్య ఉద్దేశము ఈవ్ టీజింగ్ ని, స్టాకింగ్ ని, సైబర్ బుల్లింగ్ ని, ఇలాంటి వాటిని అన్నిటినీ కూడా కంట్రోల్లోకి తీసుకురావడం. రకంగా తీసుకొస్తున్న క్రమంలో వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది, పెట్టి కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది, అంటే సివియరిటీని బట్టి FIRలు కూడా బుక్ చేయడం జరుగుతుంది. అది లా అండ్ ఆర్డర్ పోలీస్ లో చేస్తారు. కామన్ మ్యాన్ కి కూడా సోషల్ మీడియా అకౌంట్ ఉండడం అనేది ఇప్పుడు కామన్ గా మారిపోయింది. దాంతో పాటే సైబర్ బుల్లింగ్ కూడా పెరిగిపోయింది మేడం. అలాంటి దాన్ని అరికట్టడానికి మీ దగ్గర ఎలాంటి స్టెప్స్ ఉన్నాయి? డెఫినెట్లీ సూన్ యాజ్ వి రిసీవ్ ఎ కంప్లైంట్ ఆఫ్ సైబర్ బుల్లింగ్, మేము వారిని పిలవడం జరుగుతుంది. ఎవరైతే రెస్పాండెంట్ మనం ఐడెంటిఫై చేసుకునే ప్రాసెస్లో ఐడెంటిఫై చేసుకున్న తర్వాత అతన్ని పిలవడం జరుగుతుంది, అతనికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది, ఎందుకు ఇలా చేస్తున్నారో కనుక్కోవడం జరుగుతుంది. అట్లాగే ఇలా చేయడం వల్ల వాళ్ళకు వచ్చే నష్టం ఏంటి అనేది కూడా చాలా లీగల్గా వాళ్ళు ఇబ్బందుల్లో ఎలా పడతారో అనేది కూడా చాలా కూలంకృషంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ దీనిని మితిమీరి చేసే క్రమంలో మా వద్దనైనా పెట్టి కేసెస్ అయినా రిజిస్టర్ చేయడం జరుగుతుంది, లేదా లా అండ్ ఆర్డర్ పోలీస్ అట్లాగే సైబర్ క్రైమ్ పోలీస్ లో
ఈ ఐటీ యాక్ట్ కి సంబంధించిన కేసులు అక్యూజ్డ్ కి అగేన్స్ట్ గా బుక్ చేయించడం జరుగుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే షీ టీమ్స్ లో ప్రతి 3 నెలలకు ఒకసారి ఎక్స్పర్ట్ సైకాలజీ కౌన్సిలర్స్ తోటి కౌన్సిలింగ్ సెషన్ ఆర్గనైజ్ చేసి దాదాపు ఒక హాఫ్ అ డే వాళ్ళందరూ ఇక్కడే ఉండి సైకాలజీ కౌన్సిలర్ చెప్పే విషయాలన్నీ విని అట్ ద సేమ్ టైం ఒక వర్క్ షాప్ లాగా కొన్ని ఎక్సర్సైజెస్ వాళ్ళతోటే చేయిస్తారు. వాళ్ళతోటే చేయిస్తున్న క్రమంలో వాళ్ళు రియలైజ్ అవుతారు, అరే నేను ఎంత పెద్ద తప్పు చేశాను, రేపొద్దున మా ఇంట్లో ఎవరికైనా ఇలా జరిగితే నేను ఎక్కడ తలపెట్టుకుంటాను అనే ఒక రియలైజేషన్ కి వాళ్ళు రావడం. రీసెంట్ కౌన్సిలింగ్ సెషన్ లో అక్యూజ్డ్ ఎవరైతే పోవడం జరిగిందో వాళ్ళందరూ కూడా ఒకటే మాట వాళ్ళ నోట్లోంచి వస్తుంది, వాళ్ళని నించోబెట్టి ఎలా ఫీల్ అవుతున్నారు మీరు అని అంటే గిల్టీగా ఫీల్ అవుతున్నాను. ఎప్పటికైనా ఎంత పెద్ద పనిష్మెంట్ కన్నా కూడా సెల్ఫ్ గా రియలైజ్ అవ్వడం అనేది పెద్ద బిగ్గెస్ట్ రిలీఫ్. అంటే అతను ఒక్కసారి రియలైజ్ అయితే అతని తప్పుకు అతనికి శిక్ష పడ్డట్టే, అండ్ అతను మళ్ళీ ఆ అఫెన్స్ వేరే వాళ్ళని చేయనీయడు, తను కూడా చేయడు. అందుకని 1 in 3 months కౌన్సిలింగ్స్ మాకు హెల్ప్ చేస్తున్నాయి. మ్యామ్, ఈ రోజుల్లో అమ్మాయిలు జాబ్స్ చేస్తున్నారు, ఎంతో కాన్ఫిడెంట్ గా ఉంటున్నారు, కానీ వాళ్ళు పని చేస్తున్న చోట కూడా వాళ్ళ మీద ఫిజికల్ హరాస్మెంట్ అనేది జరుగుతుంది. ఇప్పుడు దాన్ని బయట పెడితే ఉద్యోగం పోతుందనే భయం ఉంటుంది, ఎవరికి చెప్పాలో అర్థం కాదు. అలాంటప్పుడు మీ నుంచి ఏదైనా సహాయం అందుతుందా వాళ్ళకి? ఖచ్చితంగా అండి. వాళ్ళని ఇన్కాగ్నిటో పెట్టి వాళ్ళు ఎక్కడైతే ఆఫీస్లో వాళ్ళు చెప్పలేని పరిస్థితులు ఉంటాయో వాళ్ళని ఇంట్లో ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఇఫ్ ద విక్టిమ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఫర్దర్ కేస్ రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరుగుతుంది. కానీ దీనికి మీరు అన్నట్టు వర్క్ ప్లేస్లో జరుగుతున్నటువంటి సెక్షువల్ హారాస్మెంట్కి ఒక సెపరేట్ యాక్ట్ ఉంది, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హారాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్. ఈ యొక్క యాక్ట్ నుండి కూడా వాళ్ళ ఆర్గనైజేషన్ లో ఆ యొక్క కమిటీ ఖచ్చితంగా ఫామ్ అయి ఉండాలి. ఒకవేళ ఫామ్ అయి లేకపోతే, లేదా ఈ అమ్మాయి ఆ ఇష్యూని హ్యాండిల్ చేయడానికి వాళ్ళ ఆఫీస్లో ఎటువంటి ఫోరం లేదు అని రియలైజ్ అయితే దానికి అగేన్స్ట్ గా కూడా విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్షన్ తీసుకోవచ్చు. హెల్ప్ లైన్ నంబర్స్ ఏమైనా ఉన్నాయా మేడం? మీకు కాల్ చేయొచ్చా, డైరెక్ట్ గా చెప్పొచ్చా? వెన్ ఇట్ కమ్స్ టు షీ టీమ్స్ మాకు ఒక వాట్సాప్ నంబర్ ఉంది. అది కాకుండా ముఖ్యంగా మాకు ఉన్నటువంటి కాలింగ్ నంబర్ ఇస్ డయల్ 100. డయల్ 100 చేసి షీ టీమ్స్ తో మాట్లాడాలి అంటే దే విల్ గైడ్ దెమ్ టు షీ టీమ్స్. అది కాకుండా ఒక ఎక్స్క్లూజివ్ వాట్సాప్ నంబర్ ఉంది, త్రూ వాట్సాప్ కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. 9490616555. డయల్ 100 ఒకటి ఉంది. చైల్డ్ హెల్ప్ లైన్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది, 1098. అది కూడా చిల్డ్రన్ కి వాళ్ళు ఏదైనా ఇబ్బంది పడుతున్నా కానీ, ఏదైనా సఫర్ అవుతున్నా కానీ వాళ్ళు చెప్పగలిగే చైల్డ్ లైన్ నంబర్ అది. మనం ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం మేడం, వివాహేతర సంబంధాలు కూడా పెరిగిపోతున్నాయి. అయితే 2 వైపులా తప్పు ఉంటుంది కదా, కానీ అక్కడ ఎక్కువగా మహిళనే బ్లేమ్ చేస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో జరిగిన పెద్దపల్లి ఇన్సిడెంట్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఒక ఆమె వేరే వ్యక్తితో దొరికిపోయింది అనే ఉద్దేశంతో గ్రామస్తులందరూ కట్టేసి మరీ కొట్టారు. అక్కడ ఒక మహిళ భద్రత సంగతి ఏంటి, ఒక మహిళ ప్రైవసీ సంగతి ఏమంటారు? టు బీ ఆనెస్ట్, ఇల్లిసిట్ రిలేషన్షిప్స్ అనేవి రకరకాల కారణాల వల్ల అవుతుండొచ్చు, కానీ సమాజానికి మన ఇండియన్ సొసైటీ ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ హ్యాస్ బీన్ ఎ పేట్రియార్కియల్ సొసైటీ, అంటే పితృస్వామ్య సమాజం. ఇందులో ప్రతిదానికి ఏదైనా కారణం ఉంది అంటే, అది నెగటివ్ దానికి కారణం ఉంది అంటే అది ఆ మహిళే. ఆ మహిళని పనిష్ చేస్తే అన్ని సాల్వ్ అవుతాయి అనే ఒక ఉద్దేశం నాటుకుపోయి ఉందని. అలాంటి మైండ్ సెట్ ని మనం ఖచ్చితంగా సొసైటీలో చేంజ్ చేసే అవసరం ఉంది. దానికి ఎలా చేస్తారు మరి ఎలా అని అడిగితే ఖచ్చితంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అన్ని రకాల జెండర్ ఈక్వాలిటీ రిలేటెడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ప్రతి స్టేజ్ లో, నాట్ ఓన్లీ సిటీ, ఇట్ ఆల్సో ఇన్ టౌన్స్, ఇన్ రూరల్ ఏరియాస్, ఇన్ ట్రైబల్ ఏరియాస్, ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. మేడం, ఇప్పుడు మనం పిల్లల గురించి మాట్లాడుకున్నాం. నేటి బాలలే రేపటి పౌరులు, కానీ ఆ పసి మొగ్గల్ని కూడా చిదిమేస్తున్నారు. వాళ్ళను కూడా పాపపు కళ్ళతో, కామపు కళ్ళతో చూస్తూ ఉన్నారు. పిల్లల ప్రాణాలను కూడా తీసేస్తున్నారు కామం కోసం. అయితే పిల్లలకి రక్షణగా మీరు ఎలా నిలుస్తున్నారు? విమెన్ సేఫ్టీ నుంచి వాళ్ళకి ఏదైనా సహాయం అందుతుందా? ఖచ్చితంగా అండి.
నేను మొదట్లో చెప్పినటువంటి భరోసా సెంటర్ గురించి మీకు వివరంగా చెప్పాలి. ఇందులో ఏంటంటే చైల్డ్ సెక్షువల్ హరాస్మెంట్ కానివ్వండి, అట్లాగే విమెన్ రేప్స్ కానివ్వండి, విక్టిమైజ్ అయినప్పుడు వాళ్ళని భరోసా సెంటర్కి సైకలాజీ కౌన్సిలర్ దగ్గరికి తీసుకొస్తారు. వాళ్ళు వచ్చినంబటే ఒక కౌన్సిలర్ అలాట్ అవ్వడం జరుగుతుంది. ఆ కౌన్సిలర్ ఆ చైల్డ్ని ఫస్ట్ కామ్ డౌన్ చేసి ఆ యాంగ్జైటీ నుండి దూరం చేసి తను చెప్పగలిగిన పరిస్థితులు ఉన్నప్పుడే తన దగ్గర ఆ యొక్క ఇన్సిడెంట్ యొక్క వివరాలు తీసుకుని మా భరోసా సెంటర్లో ఉన్నటువంటి విమెన్ ఎస్ఐ, మీరు ముఖ్యంగా భరోసా స్టాఫ్ 99% విమెన్ ఎక్సెప్ట్ 1% దట్ హ్యాపెన్స్ టు బి అవర్ ఐటీ పర్సన్, వాళ్ళందరూ కూడా విమెన్. వాళ్ళైతేనే క్లోజ్గా పిల్లల దగ్గర పాజిటివ్గా మూవ్ అయ్యి వాళ్ళ నుండి ఆన్సర్స్ ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతారని చెప్పి అలా డిజైన్ చేయడం జరిగింది. ఆ ఉమెన్ ఎస్ఐ ముందర కూర్చొని తనకు అసలు ఏం జరిగింది మొదటి నుండి ఆఖరి వరకు డిపోజ్ చేస్తుంది స్టేట్మెంట్. సో అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చినంబటే చెప్పకపోవచ్చు, కొంతమంది పిల్లలు మీరు అన్నట్టు ముడుచుకుపోవచ్చు, వాళ్ళు చెప్పడానికి ధైర్యం సరిపోకపోవచ్చు. మల్టిపుల్ కౌన్సిలింగ్స్ చేస్తారు. మల్టిపుల్ కౌన్సిలింగ్ చేసి వాళ్ళు సేఫ్ అనుకున్న పర్సన్ దగ్గరే వాళ్ళ నుండి ఫైనలీ స్టేట్మెంట్ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఫాలో అప్స్ చేస్తారు. ముఖ్యంగా ఇక్కడ భరోసా సెంటర్లో మనం హ్యాండిల్ చేసే చిన్నపిల్లలందరూ కూడా ఫైనాన్షియలీ వెరీ పువర్ బ్యాక్గ్రౌండ్ నుండి వస్తారు. అట్లాంటి వాళ్ళ సోషల్ స్టేటస్ కూడా సోషల్ ఆడిట్ కింద మా సపోర్ట్ పర్సన్స్ వెళ్ళి స్టడీ చేసి వాళ్ళకి ఎటువంటి నెసెసిటీస్ ఉన్నాయి, ఏం చేస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి, ఏం చేస్తే ఫ్యూచర్లో ఈ పాపకు మళ్ళీ కష్టం రాకుండా ఉంటుంది అనేది కూడా స్టడీ చేయడం జరుగుతుంది. అంత డెప్త్గా, అంత సపోర్టివ్గా, నాట్ ఓన్లీ ఎమోషనల్ సపోర్ట్, ఫిజికల్ సపోర్ట్, మెంటల్ సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్, అన్ని రకాల సోషల్ సపోర్ట్, అన్ని రకాలుగా వాళ్ళని సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. మహిళా సంఘాలు అలాగే బస్తీ వాసులతో కలిసి ఏమైనా వర్క్ చేస్తున్నారా? ఎస్ అండి, మేము బస్తీ వాసులతోటి మహిళా సంఘాలు ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటితోటి కూడా మల్టిపుల్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తూ ఉంటాము. ఆల్మోస్ట్ ఎవ్రీ డే డిఫరెంట్ స్కూల్స్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు సమ్మర్ వెకేషన్ కాబట్టి అలాంటి ప్రోగ్రామ్స్ కంటిన్యూస్గా చేయట్లేదు. వన్స్ ద స్కూల్స్ స్టార్ట్ అప్పుడు ఈ ప్రోగ్రామ్స్ అనేవి కూడా చేస్తాము. అట్లాగే ఇంకొక ఇనిషియేటివ్ దీంట్లో ఏంటంటే భరోసా తరఫు నుండి స్కూల్స్లో కొంతమంది సపోర్ట్ టీచర్స్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఆ యొక్క చైల్డ్ తను ఫేస్ చేసే ఇబ్బంది, ఈ ఫలానా టీచర్ ఇలా చేస్తున్నారు, ఫలానా అటెండర్ ఇలా చేస్తున్నాడు, ఫలానా డ్రైవర్ ఇలా చేస్తున్నాడు అని ఇమ్మీడియట్గా చెప్పుకునే ఒక పర్సన్ భరోసా ట్రైనింగ్ తోటి అక్కడ ఆ స్కూల్లో ఉంటారు. ఖచ్చితంగా ఆ స్కూల్లో ఉన్న టీచర్స్లలోనే ఒకరిని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఆ రకంగా కూడా సపోర్ట్ చేస్తున్నాము. అండ్ మిగిలినవన్నీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ టైం టు టైం, ఇట్ కుడ్ బి మంత్లీ, ఇట్ కుడ్ బి వన్స్ ఇన్ 3 months వాళ్ళకి మాత్రం అవేర్నెస్ అనేది కలిగిస్తున్నాం. మేడం, ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పి చాలా ప్రకటనలు ఇస్తూ ఉంటారు. ప్రాక్టికల్ గా నిజంగా అది జరుగుతోందా? విమెన్ సేఫ్టీ వింగ్కి వచ్చేసరికి ఒకటి మీరు గమనించాల్సింది ఏంటంటే, నేను విక్టిమ్ తో ఫ్రెండ్లీ ఉండకపోతే నేను పని చేయలేను. ఫ్రెండ్లీ పోలీసింగ్ మీనింగ్ యూ షుడ్ బి ఫ్రెండ్లీ విత్ ద విక్టిమ్, నాట్ ద అక్యూజ్డ్. యూ డోంట్ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ ద అక్యూజ్డ్. Accused only needs to be produced before the court. Accused needs to be sent to appropriate jail. అంతే వాళ్ళతో ఫ్రెండ్లీ ఉండాల్సిన నెసెసిటీ ఎవరికి రాదు, ఉండదు. Whereas when it comes to victim దగ్గర ఫ్రెండ్లీగా లేకపోతే విక్టిమ్ ఆల్రెడీ ట్రామటైజ్డ్ ఉన్నారు, ఆల్రెడీ ఒక చాలా పెద్ద గాయంతో ఉన్నారు. ఆ గాయం మానేదెప్పుడు, వాళ్ళు మనకి కోఆపరేట్ చేసేటప్పుడు. అందుకని ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే మాటని విక్టిమ్ ఫ్రెండ్లీగా మీరు ప్రతిసారి అభివర్ణించాల్సిందిగా నేను కోరుతున్నాను. మీరు ఒక MBBS డాక్టర్, అంటే వైద్య వృత్తి నుంచి మీరు ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ వైపుకి వచ్చారు. అదేమో ఎంతో కరుణ కురిపించే డిపార్ట్మెంట్, ఇక్కడ చూస్తేనేమో కాఠిన్యం కనిపించే కాకి డిపార్ట్మెంట్. ఎలా ఉంది రెండింటికి మధ్య? మీకు బాగుంది అనిపిస్తుందా? టు బి ఆనెస్ట్,
నేను మెడిసిన్ కంప్లీట్ చేసిన తర్వాత అసలు నాకు లైఫ్ లో ఇన్ని సఫరింగ్స్ ఉంటాయి, ఇన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారు మహిళలు కానీ పిల్లలు కానీ అనేది నేను అంత క్లోజ్ గా నేను చూడలేదు. నేను ఎంతసేపు చూసినా హెల్త్ రిలేటెడ్ ఇబ్బందులు, హెల్త్ వలన బ్యాడ్ హెల్త్ వలన పడే ఇబ్బందులు అవి చూశాను. కానీ సొసైటీలో ఈ ఇబ్బందులు తనల్ని నించోబెడతాయి. అంటే అవన్నిటిని సాల్వ్ చేస్తే ఒక మనిషి నిలబడి తన లైఫ్ తాను లీడ్ చేసుకోగలుగుతాడు అనే ఒక యాంగిల్ పోలీసింగ్ ఉంది. కాబట్టి ఐ విల్ డెఫినెట్లీ సే దట్ పోలీసింగ్ హ్యాస్ అ స్పెషల్ ప్లేస్ ఇన్ మై లైఫ్. విమెన్స్ సేఫ్టీ వింగ్ డీసీపీగా మీరు సాధించిన విజయాలేంటి? ముఖ్యంగా మీకు సంతృప్తినిచ్చిన ఘటనలు? నేను మొదట్లో వచ్చినప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ విషయాలు నేను హ్యాండిల్ చేయలేనేమో, ఎందుకంటే వాళ్ళు ఎలాగో వినరు. అబ్బాయి మాట అమ్మాయి నడుపుతూనే ఉంటుంది, అబ్బాయి మాట అబ్బాయి నడుపుతూనే ఉంటారు. వాళ్ళిద్దరూ టగ్ ఆఫ్ వార్ లాగా నడుస్తుంది. సో నేను హ్యాండిల్ చేయగలుగుతానో లేదో అనే మీమాంసతో వచ్చాను. కానీ వెన్ ఐ సా హౌ కౌన్సిలింగ్ ఇస్ డన్, హౌ దే ఆర్ మేడ్ టు అండర్స్టాండ్ ఈచ్ అదర్, హౌ దే నీడ్ స్టిక్ టు ఈచ్ అదర్, అది చూసిన తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది, చాలా ప్రౌడ్గా కూడా అనిపించింది. అండ్ ఇన్ని ఉమెన్ పోలీస్ స్టేషన్స్ మా సిపి గారు బాగా వాటికి స్ట్రెంగ్త్ శాంక్షన్ చేయడం కానివ్వండి, అట్లాగే వాటి యొక్క ఫండ్స్ వాళ్ళకి ఇవ్వడం కానివ్వండి, సో దట్ పోలీసింగ్ బాగా జరగాలి అనేది ఆ ఉద్దేశంతో సార్ ఇది అంతే స్పెషల్ కేర్తో తీసుకోవడం, అది కూడా నాకు చాలా నచ్చిన విషయము. అండ్ ఐ ఫీల్ కంటెంట్, అరే ఇదంతా ఉంది, మనం ఏదో చేసి చూపించాలి సార్కి అనే ఒక తపన ఉందన్నమాట. ఒకసారి డీసీపీ లావణ్య మేడం దగ్గరికి ఓ జంట వస్తే ఇక డివోర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, కోర్టులు మెట్లు ఎక్కాల్సిన అవసరమే లేదు, కౌన్సిలింగ్ తో సరిపోతుందేమో. థ్యాంక్ యూ. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు మేక్ ష్యూర్ దే రీకన్సైల్. వెరీ నైస్ మ్యామ్. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా విమెన్ సేఫ్టీ వింగ్ కి సంబంధించి? మాకు వచ్చే రీసెంట్ గా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ యాజ్ పర్ జియో శాంక్షన్, గవర్నమెంట్ శాంక్షన్ తోటి ఫామ్ అయ్యింది. అట్లాగే జువెనైల్ బ్యూరో యూనిట్ కూడా ఫామ్ అయ్యింది. త్వరలో మేము ఆపరేషన్ ముస్కాన్ ప్రోగ్రామ్ కూడా టేకప్ చేస్తాము. ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా చైల్డ్ లేబర్ కానివ్వండి, చైల్డ్ బెగ్గర్స్ కానివ్వండి, వాళ్ళని రెస్క్యూ చేయడం జరుగుతుంది. దీస్ ఆర్ ద అప్కమింగ్ ప్రోగ్రామ్స్. అండ్ ఏహెచ్టియు మా యొక్క వింగ్ లో టార్గెటెడ్ అప్రోచ్ అండ్ టార్గెటెడ్ ఇన్ఫర్మేషన్ కలెక్షన్, రైడ్స్ ఆఫ్ డిఫరెంట్ ప్లేసెస్ వేర్ such kind of activities are taking place. హ్యూమన్ ట్రాఫికింగ్ చేసి అమ్మాయిలని బ్రోతల్స్ అమ్మడం కానీ, వాళ్ళతోటి అలాంటి పనులు చేయించడం కానీ ఏదైనా చేస్తుంటే మేము ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అది కూడా వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టేకింగ్ అప్. మహిళలు పిల్లలకు సంబంధించి తీసుకుంటున్న చర్యల గురించి, విమెన్ సేఫ్టీ వింగ్ ఎలా పనిచేస్తుందో, ఇలా అనేక విషయాలను చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.